ఎటువంటి దేవతా చిత్రపటాన్ని పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం గత కొద్ది రోజులుగా తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున మృత్యుంజయ స్వామి వారిని పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని గురించి తెలుసుకుందాం. శివుడికి ఉన్నటువంటి ఏకవింశతి స్వరూపాలలో, విశేషమైనటువంటి ఏకవింశతి స్వరూపాలలో అత్యంత ముఖ్యమైనటువంటిది మృత్యుంజయ స్వరూపం. తన రెండు చేతుల్లో కూడా, కింది రెండు చేతుల్లో రెండు అమృత భాండాలు పట్టుకున్నట్టుగా, పై రెండు చేతుల్లో కూడా ఇంకో రెండు అమృత భాండాలతో తనను తాను అభిషేకం చేసుకుంటున్నట్టుగా ఉండేటువంటి ఈ మృత్యుంజయుడి యొక్క చిత్రపటాన్ని దగ్గర పెట్టుకొని రోజు కూడా పొద్దున పూట ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో మానకుండా స్వామివారిని తదేకంగా ధ్యానం చేయాలి. అంటే ఈ గంట మధ్యలో మీకు తోచినంత సమయం, 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, కాకపోతే 6 నుంచి 7 మధ్యలోనే చేయాలి. ఇలా చేసేటప్పుడు మీకు జాతకరీత్యా ఏ గ్రహం బాలేదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని చిత్రపటం దగ్గర చెప్పుకోవాలి. ఉదాహరణకి కుజుడి జాతకంలో బాలేడు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తంతం ప్రణమామ్యహం. ఈ శ్లోకాన్ని పదే పదే జపం చేస్తూ వెళ్ళండి. శుక్రుడు బాగుండబోతే శుక్రుడు ధ్యాన శ్లోకం, గురుడు బాగుండబోతే గురుడు ధ్యాన శ్లోకం. ఇలా చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏ గ్రహం అయితే తీవ్రంగా మనల్ని బాధ పెడుతుందో ఆ గ్రహం యొక్క దోషం క్రమేపీ తగ్గిపోతుంది. నవగ్రహాలలో ఉండేటువంటి దోషాలన్నీ తీసివేయటంలో మృత్యుంజయుడికి ఉన్నంత శక్తి ఇంకే దేవతకి లేదు. అదే ప్రకారంగా అనారోగ్యం వస్తుంది తరచుగా, ఎందుకు వస్తుందో తెలియట్లేదు, తగ్గట్లేదు, బాగా ఏడిపిస్తోంది. ఇటువంటి సందర్భాలలో ఈ మృత్యుంజయ చిత్రపటం దగ్గర నిలబడి రోజు మృత్యుంజయ మహామంత్రాన్ని యథాశక్తిగా జపం చేస్తూ సోమవారం నాడు తెల్లజిల్లేడు పూలతో చేసినటువంటి దండను ఈ యొక్క మృత్యుంజయుడి చిత్రపటానికి హారంగా అర్పణ చేస్తూ రావాలి. ఇలా చేయటం వలన దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు తగ్గుతాయి. ఏ వ్యాధులైతే డయాగ్నోస్ కాక మనం అవస్థపడుతున్నామో వాటిలో నుంచి మనం బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా ఎంతకాలం అనంటే కొంతకాలం, మనకు ఒక స్థితి వచ్చేంత వరకు మన జాతకరీత్యా ఉండేటువంటి దోషాలు కొంత తగ్గుముఖం పట్టేంతకాలం ఓపికగా చూసుకోవాలి. కనీసం 16 వారాలకి తగ్గకూడదు ఈ క్రియ. ఈ లోపుగా మనకు కావాల్సినటువంటి విశేషాలన్నీ కూడా జరుగుతాయి. అంత అమోఘంగా మనల్ని అనుగ్రహించేటువంటి దైవమే మృత్యుంజయుడు. ఆ మృత్యుంజయ స్వామి వారికి సంబంధించినటువంటి మహామంత్రాన్ని శ్రవణం చేద్దాం. తుష్టిని పుష్టిని ఆయుర ఆరోగ్యాన్ని కలిగి వర్ధిల్లుదాం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. 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 త్రయంబకం యజామహే సుగంధిం